రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇద్దరు లెజెండరీ హీరోస్ కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇద్దరు కలిసి నటించే సినిమాకు డైరెక్ట్ చేసే దర్శకుడి విషయంలో మాత్రం ఒకే మాటపైకి రాలేకపోతున్నారు. రజనీకాంత్ ఒక డైరెక్టర్ పేరు చెబుతాడు, కమల్ ఏమో ఆయన కాదు అంటాడు. ఇంతలో కమల్ ఇంకో డైరెక్టర్ పేరు చెబుతాడు, రజనీ నక్కో అంటాడు. ఇందుకు కదా మల్టీస్టారర్ మూవీకి డైరెక్టర్ ఆలస్యమవుతున్నాడు. రజనీకాంత్ కమల్ మల్టీస్టారర్ అనౌన్స్మెంట్ ఆలస్యానికి గల కారణం ఏంటి అనేది బయటికి వచ్చేసింది. రజనీ రికమెండ్ చేస్తోన్న డైరెక్టర్ కమల్ కు నచ్చడం లేదు. కమల్ రిఫర్ చేస్తోన్న దర్శకుడు రజనీకాంత్ కు నచ్చడం లేదు. మరి మల్టీస్టారర్ పరిస్థితి అంటే ఏమో. ఇద్దరికీ నచ్చే దర్శకుడు లాక్ అయ్యే వరకు పరిస్థితి ఇంతే అంటోంది కోలీవుడ్. విజయ్ కు వరుస హిట్స్ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి షారుఖ్ కు జవాన్ తో 1000 కోట్లు వసూళ్లు అందించి ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ తెరకెక్కిస్తోన్న అట్లీ కోలీవుడ్ లో బిగ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడట సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ కమల్ నటించే మల్టీస్టారర్ కు ముందు లోకేష్ బెస్ట్ అని చెప్పింది లోకనాయకుడు. కానీ ఈ డైరెక్టర్ వద్దని జైలర్ తీసిన నెల్సన్ పేరు తెరపైకి తెచ్చింది రజనీకాంత్. నెల్సన్ కంటే లోకేష్ బెటర్ అనేది కమల్ చెప్పే మాట. అప్పుడు వీరిద్దరి కంటే బెటర్ పొజిషన్ లో ఉన్న అట్లీ బెస్ట్ అనేది రజనీకాంత్ చెప్పే మాట. కానీ అట్లీతో సినిమా అంటే 100 కోట్ల బడ్జెట్ కావాలి. అదే అట్లీతో అసలు సమస్య. మల్టీస్టారర్ ను నిర్మించేది కమల్ కాబట్టి అట్లీ పెట్టే బడ్జెట్ కండిషన్స్ ఓకే అనుకుంటే అతని దర్శకత్వంలోనే వీరిద్దరి మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు, కానీ అంతకంటే పెద్ద డిజాస్టర్లు చూశారు. దీంతో కొత్త సినిమాను ప్లాన్ చేయడానికి ఆలస్యం అవుతోంది. ఆల్రెడీ శంకర్ పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మరి మణిరత్నం సంగతి ఏంటి అంటే ఆయన ఆల్రెడీ కొత్త సినిమా కోసం హీరోను వెతుకుతున్నారు. తగ్ లైఫ్ తర్వాత మణిరత్నంకు ఒక హీరో దొరికాడు అని సమాచారం. నాయకుడు కాంబినేషన్. దీంతో తగ్ లైఫ్స్ పై భారీ అంచనాలు కనిపించాయి. కట్ చేస్తే కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. ఇంతటి డిజాస్టర్ చూసినా మణిరత్నం త్వరగానే తేరుకున్నాడు. అప్పుడే కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. మణిరత్నం దగ్గర లవ్ స్టోరీ ఉంది. అంటే గతంలో దుల్కర్ తో ప్లాన్ చేసిన ఓకే బంగారం లాంటి చిత్రం. కానీ హీరోను లాక్ చేయడంలోనే మణిరత్నంకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మొదట ఈ లవ్ స్టోరీని సింబుతో ప్లాన్ చేశాడు మణిరత్నం. కానీ తగ్ లైఫ్ కాంబో మరోసారి అంటే సినిమాకు బిజినెస్ కాదు. అందుకే లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి సింబు తప్పుకున్నాడు. ఇప్పుడు సింబు స్థానంలో విజయ్ సేతుపతితో మణిరత్నం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సేతుపతి గతంలో మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ లోనూ నటించాడు. ఇప్పుడు ఆ అనుబంధంతోనే సేతుపతి డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించబోతోంది. లాస్ట్ ఇయర్ మహారాజా, ఈ ఏడాది సర్ మేడం, రెండింటికి రెండు బ్లాక్ బస్టర్స్. దీంతో విజయ్ సేతుపతి డేట్స్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కోలీవుడ్ మాక్సిమం ప్రాజెక్ట్స్ కు అతనే కావాలి అంటున్నారు. కానీ సేతుపతి మాత్రం ఆచితూచి తన డేట్స్ లాక్ చేస్తున్నాడు. కోలీవుడ్ లో సార్ మేడం తో హిట్ కొట్టిన సేతుపతి టాలీవుడ్ వరకు వచ్చి ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయితే సేతుపతి కోలీవుడ్ వెళితే అక్కడ చాలా ప్రాజెక్ట్స్ అతని కోసం వెయిట్ చేస్తున్నాయి. అందులో మణిరత్నం మూవీ కూడా ఉంది. నెల్సన్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తోన్న జైలర్ సీక్వెల్ లోనూ ఒక కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని అడుగుతున్నారు. అలాగే కంగువతో భారీ డిజాస్టర్ ను చూసిన శంఖం శివ కూడా ఇప్పుడు సేతుపతి డేట్స్ ఇస్తే కంబ్యాక్ ఇస్తానంటున్నాడు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ న్యూ మూవీలోనూ విజయ్ సేతుపతి కోసం ఒక రోల్ రాసి పెట్టాడు డైరెక్టర్. మొత్తంగా కోలీవుడ్ లో సేతుపతి డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. రాజమౌళి ఎన్ని సినిమాలు చేసినా ఆయన మనస్సు మాత్రం బాహుబలి చుట్టే తిరుగుతుంది. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటి నుంచి చేతిలో ఏ చిత్రం ఉన్నా సరే బాహుబలిని మాత్రం వదిలిపెట్టడం లేదు రాజమౌళి. బాహుబలి 3 తీయాలని ఉంది. అందుకు ఇంకా టైం ఉంది. ఈలోపు ఏం చేయాలి? యానిమేషన్ తీయాలి. అలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే బాహుబలి ది ఎటర్నల్ వార్. బాహుబలి అనగానే ఇంకా బిగినింగ్, కంక్లూషన్, ఎపిక్ దగ్గరే ఆగిపోయారా? రాజమౌళి ఇవి దాటి చాలా దూరం వచ్చేశాడు. ఆ విషయాన్ని ఎపిక్ రిలీజ్ అయిన రోజునే చెప్పాడు. ఇప్పుడు యూట్యూబ్ లోకి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇటర్నల్ వార్ ను తీసుకొచ్చాడు. బాహుబలిపై చుట్టూ చాలా కథలు చెప్పవచ్చు అంటూ గతంలో యానిమేషన్ రూపంలో ది లాస్ట్ లెజెండ్స్ స్టోరీ చెప్పాడు రాజమౌళి. ప్రైమ్ లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతున్నాయి లాస్ట్ లెజెండ్ స్టోరీలు. కానీ ఇప్పుడు అదే యానిమేషన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తూ ఎటర్నల్స్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. 2027లో మొదటి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యానిమేషన్ చిత్రాన్ని రాజమౌళి డైరెక్ట్ చేయడం లేదు.
యానిమేషన్ సినిమాల స్పెషలిస్ట్ ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్నాడు. కాకపోతే రాజమౌళి పర్యవేక్షణ చేస్తాడు. అమరేంద్ర బాహుబలి జీవితంపై యానిమేషన్ రూపంలో కథను కొనసాగిస్తున్నాడు రాజమౌళి. కొత్త సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయటం స్టార్ హీరోలకు బాగా తెలిసిన విషయమే. కానీ రిలీజ్ మూవీస్ కూడా రెబల్ స్టార్ రికార్డులు తిరగరాశాడు. బాహుబలి ఎపిక్ ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్ బ్లాక్ బస్టర్. బాహుబలి 2 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. దాదాపు 1800 కోట్లకు పైగా కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇప్పుడు ఎపిక్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి రేర్ రికార్డ్ ను బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు హిందీ చిత్రం సనం తేరీ కసం రిలీజ్ లో అత్యధికంగా వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం. ఈ సినిమా వసూళ్లు 39 కోట్లు. ఎపిక్ రిలీజ్ తో ఈ రికార్డ్ బద్దలైంది. ఇప్పుడు రిలీజ్ మూవీస్ లో ఎపిక్ నెంబర్ 1 మూవీగా నిలిచింది. నిజానికి ఎపిక్ రిలీజ్ కు ముందు ఈ చిత్రం సరాసరి 100 కోట్లు రాబడుతుందని అంచనాలు కనిపించాయి. కానీ ఫస్ట్ వీకెండ్ దాటిన తరువాత కలెక్షన్స్ తగ్గాయి. ప్రస్తుతం 50 కోట్ల వసూళ్ల వైపు ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ రికార్డ్ ను బద్దలు కొట్టే చిత్రం ఏది అనే క్యూరియాసిటీ ఆల్రెడీ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.